బ్లాక్ బస్టర్ బిగినింగ్ ఇవ్వడానికి మనతో ఉన్నారు ది స్టార్ లిరిసిస్ట్ ఆఫ్ ది కరెంట్ ఎరా బాలాజీ గారు. చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక చికిరి. ఈ చిక్రీ వర్డ్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ట్రెండింగ్ ఆన్ గూగుల్ రైట్ నౌ. సో అసలు ఆ వర్డ్కి మీరు ఎలా అరైవ్ అయ్యారు? అది ట్యూన్లోనే వచ్చిందండి. ఫస్ట్ మనకి సిచ్యువేషన్ బుచ్చిబాబు గారు చెప్తారు. అంటే ఆ పర్టికులర్ చిక్రీ వర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గూగుల్ వర్డ్స్ అయిందని కూడా స్టాట్స్ ఉన్నాయి. జీనియస్ బిహైండ్ ది లిరిక్స్ అని చెప్పి అప్పుడు మోర్ పీపుల్ స్టార్టెడ్ సర్చింగ్ అబౌట్ యూ. నేను రాసిన వాటిలో సాహిత్యం నచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. ఆ దాంట్లో భలే ఉంటుంది ఆ లైను, ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా. అంటే నేను రాస్తే మంచి పాట రాశాను లేకపోతే గొప్ప పాట రాశాను, చెడ్డ పాట ఎప్పుడు రాయలేదు. ఇక్కడ కూర్చొని మీరు ఇప్పుడు పేమెంట్ ఇస్తాంటే ఇక్కడ రాస్తాను. ప్రతి పాట ఒక పాట మరో పాటను తీసుకొస్తుంది. ఆబ్వియస్గా నా తాలూకా జర్నీ సాగుతూ వచ్చింది. ఎండాకాలం నిన్ను కాపాడిన చెప్పులే వర్షాకాలం నీ మీద బురద చల్లుతాయి. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఉప్పెనంత సాంగ్ ఒక చాలా పెద్ద హిట్. నిన్ను చూసే కళ్ళకి లోకమంత ఇంక ఎందుకో, రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో. హలో హెచ్ఎంటీవీ వ్యూయర్స్, ఇవాళ మనం చూస్తున్నాం మన డెబ్యూ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ మైక్ మీద మాట. సో మన ఫస్ట్ ఎపిసోడ్ కి ఒక బ్లాక్ బస్టర్ బిగినింగ్ ఇవ్వడానికి మనతో ఉన్నారు ది స్టార్ లిరిసిస్ట్ ఆఫ్ ది కరెంట్ ఎరా బాలాజీ గారు. సార్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. సో ఇది అంటే ఒక కామన్ క్వశ్చన్, బట్ మీ జర్నీ గురించి చెప్తారా మన ఆడియన్స్ కి? హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు సాంగ్ రైటింగ్? నా జర్నీ అంటే స్టార్టింగ్ నా మొట్టమొదటి పాటే ఒక మంచి పాటతో మొదలైంది. ఆర్యాటులో ఉప్పెనంత ఈ ప్రేమకి వినే ఉంటారు. ఆ పాటతో స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు ఉన్నవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మామూలుగా జనరల్గా సినిమా వాళ్ళు ఏదైతే ఉంటారో పడతారో అవన్నీ అయిన తర్వాత ఫస్ట్ సాంగ్ అది. ఇంకా అక్కడి నుంచి నా పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంకా చాలా చాలా పాటలు రాశాను. 400 పాటలు పైన రాశాను. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఉప్పెనంత సాంగ్ ఒక చాలా పెద్ద హిట్. సో అది ఎస్పెషల్లీ లైక్ యునో వర్సటాలిటీ ఆఫ్ ద లిరిక్స్ వల్ల ఇంకా చాలా పాపులర్ అయింది. సో అప్పటి వరకు లైక్ దెర్ వర్ అ లాట్ ఆఫ్ సాంగ్స్ అరౌండ్ లైక్ లవ్ థీమ్ అవన్నీ, బట్ ఇది కొంచెం అగ్రెషన్, కొంచెం ప్యాషన్ అది చూపిస్తుంది. సో మీరు అది దానికి ఎలా అరైవ్ అయ్యారు అసలు? డైరెక్టర్ సిచ్యువేషన్ అది. యాక్చువల్గా పెద్దగా సిచ్యువేషన్ కూడా పెద్దగా తెలియకపోయినా ఒక డిస్ట్రాక్షన్ మైండెడ్ లవ్ అన్నది ఫస్ట్ ఆయన చెప్పింది సిచ్యువేషన్. డైరెక్టర్ గారు ఆర్యా 2 డైరెక్టర్ గారు. ఆ తర్వాత డిస్ట్రాక్షన్ మైండ్ అంటే ఎక్స్ట్రీమ్ ఎమోషన్. అంటే మీకు సిచ్యువేషన్ ఇస్తున్నాను, మీకు ఏమైనా పరిధులు లేవు, యూ కెన్ రైట్ ఎనీథింగ్ అని చెప్పి అన్నారు. అది నేను ఏంటంటే యాక్చువల్గా నాకు నచ్చినట్టు రాశా, అది అలా క్లిక్ అయింది. అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అన్నప్పుడు చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయనా అంటే అతిశయోక్తులు చాలా ఎక్కువ, అంటే ఊహించని అతిశయోక్తులు. చినుకులు వచ్చి నీ మీద వచ్చి పడితే అవి మెరిసిపోతా అంటే చినుకు కూడా నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అని అలాగా ఒకటి ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని రాసి ఆ పాట రాసినప్పుడు అది ఆబ్వియస్గా అది ఎయిర్లోకి వచ్చిన తర్వాత చాలా బిగ్ హిట్ అయింది. మీకు తెలిసిందే. సో ఓవర్ దిస్ ఇయర్స్ లైక్ ఎలా ఉంది మీ జర్నీ? అంటే స్ట్రగుల్స్ కానీ లైక్ యూ సెడ్ అంటే ఒక పర్టికులర్ మైండ్ ఫ్రేమ్కి రావడానికి కానీ, అంటే చాలా ఫేమస్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి? అంటే ప్రతి పాట ఒక పాట మరో పాటను తీసుకొస్తుంది. ఆబ్వియస్గా నేను ఒక పాట రాసినప్పుడు ఈ పాట ఎవరు రాశారనుకున్నప్పుడు డైరెక్టర్కి తెలుస్తుంది. కాబట్టి అలాగే నా తాలూకా జర్నీ సాగుతూ వచ్చింది. ఏదో ఇవాళ ఈ పాటతో ఇక్కడ సో యా ది స్టార్ ఆఫ్ ది డే అంతే. యా సో ఇప్పుడు మీరు చూసుకుంటే దేర్ ఇస్ అ టాక్ దట్ ఉప్పెన మూవీకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మూవీకి అంటే
కామన్గా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి లిరిక్స్ అన్నవి ది బెస్ట్ అన్నదే కోరుకుంటారు ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ. ది బెస్ట్ ఎక్కడ అవుట్పుట్ వస్తే అదే అని. అలాగే ఆ పరిణామంలోనే మారుతూ అలా నా దగ్గరకు వచ్చింది, నాది ఓకే అయింది, ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెండ్ దేర్, వేరే వాళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అలా జరుగుతుంటే అది కామన్గా ప్రతి లిరిసిస్ట్ ఫేస్ చేసేదే, అది నాకే పెద్ద విశేషం కాదు. సో ఇప్పుడు లైక్ రెహమాన్ గారు ది మాస్టర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, సో అండ్ బుచ్చిబాబు గారు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత, సో హౌ డిడ్ దే ఎక్స్ప్లెయిన్ ద సినారియో? అండ్ అసలు ఈ చిక్రీ వర్డ్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ట్రెండింగ్ ఆన్ గూగుల్ రైట్ నౌ, సో అసలు ఆ వర్డ్ కి మీరు ఎలా అరైవ్ అయ్యారు? వర్డ్ అంటే యాక్చువల్గా అది ట్యూన్లోనే వచ్చిందండి. ఫస్ట్ మనకి సిచ్యువేషన్ బుచ్చిబాబు గారు చెప్తారు, ట్యూన్ రెహమాన్ గారు ఇస్తారు. రెహమాన్ గారు ట్యూన్ ఇచ్చినప్పుడే చికిరి 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 అని వచ్చింది ఫస్ట్. అంటే సమ్ చికినియో చికిత్తావో ఏదో అది వర్డ్, నేను ఆల్రెడీ 1 year నేను మర్చిపోయాను. అయితే మేము సిచ్యువేషన్ ఏం చెప్పారంటే డైరెక్టర్ గారు ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే ఒక బండోడు పాడుకునే పాట ఒక అమ్మాయిని చూడగానే, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వచ్చే అమ్మాయిని ఎవరైనా చూస్తే ఒక లవ్ సాంగ్ వేరే దీంట్లో ఉంటుంది, కానీ ఇది కొంచెం ఓ మారుమూల ప్రాంతం, అందులో ఉత్తరాంధ్ర మాండలికంలో అది కూడా కావాలి. ఒక బండోడి తాలూకు మనసు ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని చూడగానే ఎలా ఉంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అదే ఈ పాట యాక్చువల్గా రాశాను. అది పక్కన పెడితే ఫస్ట్ ట్యూన్లో చిక్రీ అన్నది మేము డిస్కస్ చేసుకున్నాం, నేను డైరెక్టర్ గారు డిస్కస్ చేసుకుని, ఇది మనం ఏదైనా ఒక కాయినింగ్ వర్డ్ పెట్టుకుంటే ఆ కాయినింగ్ వర్డ్ మీద పాట వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా కొన్ని పాటలు ఉంటాయి, ఆ ఫలానా ఆ సాంగ్రా అంటారు, పల్లవి కూడా గుర్తుండదు అలాగా. అయితే లక్కీలీ ఇప్పుడు నా లిరిక్స్ కూడా గుర్తున్నాయి, అది చిక్రీ పెట్టినా కానీ అది చిక్రీ అలా కన్ఫర్మ్ చేసాం. ఫస్ట్ ఆ చిక్రీ వరకు రాసుకొని ఎక్కడెక్కడ మధ్య మధ్యలో వస్తాయో చూసుకొని చిక్రీ, అది రెహమాన్ గారు కూడా చెప్పారు, మధ్య మధ్యలో చిక్రీ అన్నది పెడితే రిజిస్టర్ అవుతుంది సాంగ్ అని చెప్పి అక్కడ పాడిస్తున్నప్పుడు నేను పక్కనే అక్కడ కూర్చొని రాశాను. ఇప్పుడు సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక ఉరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని నేను రాశాను. ఆయన సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక అని ఆయన చెప్పారు. అక్కడ చికిరి చికిరి వేద్దాం, అది రిజిస్టర్ అవుతుంది పాటలని. ఓవరాల్గా అది చిక్రీ సాంగ్ అయింది, మీకు తెలిసిందే కదా. సో లైక్ మొత్తం సాంగ్ అలా కూర్చొని పాడుతున్నప్పుడు రాసారు, లేకపోతే కొన్ని డేస్? లేదు, చాలా అంటే కొంచెం టైం ఉండింది అప్పుడు. మా పాట రాస్తున్నప్పుడు ఇంకా షూట్ టైం ఉంది, ఖాళీగా ఎందుకు వదిలిన అప్పుడప్పుడు డైరెక్టర్ గారితో పరిచయం బాగా, అప్పుడు చాలా సంవత్సరాల పరిచయం ఉంది కాబట్టి ఆయనతో జర్నీ అలా ఒక 7-8 నెలలు ఉన్నా. అంటే ఏదో ది బెస్ట్ ఏదైనా లైన్ వస్తే ఆయనకి ఫోన్ చేయడము, లేకపోతే ఆయన ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే షూట్లో ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి క్యారవాన్లో కూర్చొని మాట్లాడడం, ఓ అరగంట మాట్లాడడం, ఈ లైన్ బాగుంది, ఈ లైన్ బాగుంది, ఈ లైన్ అలా సరదాగా రాసుకుంటూ వచ్చాం. ఓవరాల్ మంచి అవుట్పుట్ వచ్చింది అనమాట. అబ్సల్యూట్లీ, ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారి కాన్సర్ట్ అయింది ఆఫ్టర్ 7 long years ఇన్ హైదరాబాద్. సో దాంట్లో ఏంటంటే ది హైలైట్ వాస్ దట్ వెన్ ఈ సాంగ్ పాడతారు నెక్స్ట్ అని చెప్పి రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు హలో చిక్రీస్ అని ఆయనని, సో దట్ వాస్ లైక్ అ హైలైట్ ఆఫ్ ది హోల్ షో అనమాట. సో డిడ్ యూ యాంటిసిపేట్ ఇది ఇంత హ్యూజ్ హిట్ అండ్ హుక్ లైన్ అవుతుంది అని? ఐ డిడ్ంట్. అంటే హిట్ అవుతుందని ఐడియా ఉంది యాక్చువల్లీ. మేము ట్యూన్ పదే మేము మీ అందరికన్నా ముందు విన్నాం కాబట్టి, నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాము, ఎక్కడ పడితే అక్కడ విన్నాం, కారులో విన్నాం, అన్ని రకాలుగా ఇది చాలా మంచి హిట్ అవుతుంది అని ఒక ఐడియా ఉంది. దట్టు ఏఆర్ రెహమాన్ గారు, అదే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు, దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేదంటే సినిమా పాట ఖచ్చితంగా హిట్ అవుతుంది, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నాకు కూడా ఎవరికీ ఐడియా లేదు. ఈవెన్ రెహమాన్ గారికి కానీ బుచ్చిబాబు గారికి ఎవరికి ఐడియా లేదు. అది వచ్చిన తర్వాత అలా వెళ్ళింది అంతే. అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. అవును, 47 million వన్ డేలో, 47 million ఇన్ ఆల్ లాంగ్వేజ్. అఫ్ కోర్స్ 32 million ఇన్ తెలుగు ఏదో జరిగింది. అది పెద్ద ఫస్ట్ టైం రికార్డ్ అనమాట. సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ యూ సెడ్ చాలా సాంగ్స్ వ్యూస్ అవన్నీ ఉంటాయి, కానీ ఆ రోజు చూసుకుంటే ఆ పర్టికులర్ చిక్రీ వర్డ్ గూగుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ గూగుల్ వర్డ్స్ అయిందని కూడా స్టాట్స్ ఉన్నాయి. సో అంటే అప్పుడు మేబీ లైక్ యునో ది జీనియస్ బిహైండ్ ది లిరిక్స్ అని చెప్పి అప్పుడు more people started searching about you. I mean, parallelly with the hero, heroine and also the crew. So it's a very rare feat, sir, obviously.
సో ఇప్పుడు ఈ జర్నీలో లైక్ నెక్స్ట్ మీ ఎండివర్స్ ఏమున్నాయి సార్? నెక్స్ట్ న్యూస్ అంటే ఇప్పుడు ప్యారడైజ్ రాస్తున్నా, అండ్ దుల్కర్ సల్మాన్ సినిమా 2 రాస్తున్నా, అలాగే చిన్న సినిమాలు 3-4 ఉన్నాయి. అంటే ఎక్కడ నేను ఖాళీ లేదు, అది బిజీ వర్క్లోనే ఉన్నా. మీన్వేల్ ఇంకేమన్నా ఈ పాట వల్ల వస్తే రావచ్చు ఏమన్నా వేరే. సో ఇప్పుడు మనం చూసుకుంటే అందరికీ ఉండే ఒక కామన్ డౌట్ ఏంటంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ చూసుకున్నాం మనం. సో మీరు ఒక ఫుల్ ఫ్లెడ్ జాబ్ని అంటే వదిలేసి లైక్ ఆ కాన్ఫిడెన్స్తో వచ్చి ఇది ఫుల్ టైం పర్స్యూ చేయాలి అని అనుకున్నప్పుడు వాట్ వాజ్ యర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే ఫస్ట్ నాకు ఏ ఆలోచన లేదు, అంటే ఫలానా ఇలా ఇండస్ట్రీలోకి వెళ్తే ఇలా ఒకవేళ అవకాశం వస్తుందో రాదో, అంటే రిమైనింగ్ లైఫ్ ఏమవుతుందో అన్నది కూడా ఐడియా లేదు. ఆ పాట ఏదైతే కవిత్వం సాహిత్యం చదువుకున్నాను కాబట్టి ఆ సాహిత్యం పిచ్చిలో మనం నెగ్గేస్తాం అనే ఒక కాన్ఫిడెన్స్ లేదు, అంటే ఒక సంకల్పం అలా వచ్చేసింది. కానీ పూర్వాపరాలు నేను ఆలోచించలేదు, ఏంటవుతుంది ఫ్యూచర్ ఏంటి, ఒకవేళ నాకు ఏమైనా రాకపోతే లైఫ్ ఏంటి, ఇవి ఏవి నాకు అసలు మైండ్లో లేవు. అప్పుడు కుర్ర వయసు కాబట్టి ఫాస్ట్గా ఆలోచించి దూకేసి అనమాట. ఆ తర్వాత ఏదో గాడ్స్ గ్రేస్ అది నేను కొంచెం అచీవ్ అయ్యాను అనుకోవాలి. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే టు గెట్ ఇన్ టు దిస్ లైన్? చాలా నాకు ముందు తరాలు ఉండే ప్రతి కవి, అంటే ఎందుకంటే సాహిత్యం కవిత్వం అన్నది చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎంతో వేల మంది ఉంది, వేల మంది తాలూకా వాళ్ళ భావాలు పుస్తకాల్లో ఉంటాయి. అవి చదివి వాళ్ళదే ఆకలింపు చేసుకుని కవిత్వం అంటే ఇలాగ ఉంటుందని అలా పరంపరలో రాను నేర్చుకున్నా. ముందేం చదవలేదు కానీ తక్కువ నేను చదవడం. బట్ కవిత్వం గురించి తెలుసుకున్నది మన ముందు తరాలు, మన వేటూరి సుందరరామూర్తి గారు, సీతారామ శాస్త్రి గారు, లేకపోతే అంతకుముందు ఆత్రేయ గారు. ఎక్స్ప్రెషన్ ఏంటి, దేశ కాలమాన పరిస్థితులు బట్టి కూడా పాట ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో అగాధము జల నిధిలోన ఆణిముత్యమున్నట్టులే సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అని ఇప్పుడు రాస్తే తీసుకోరు పాటని, అర్థం కాదు. కానీ అప్పుడు ఇది బ్లాక్ బస్టర్ హిట్. అలా దాన్ని ఏమంటారు కాంటెంపరీ ఇది ఒకటి ఉంటుంది కాబట్టి అలా వెళ్తూ రచయితల్ని ఎప్పుడూ నిత్యం స్మరిస్తూ పాటను పట్టుకొని ప్రయాణం చేశా. అది ఇవాళ నాకు పట్టం కట్టింది. సార్ ఇప్పుడు పర్టికులర్ జోనర్ ఏమైనా ఉందా లేకపోతే అన్నిటి గురించి రాస్తారా? అలానే ఉండదండి, అంటే ఒక జోనరే నేను రాస్తాను అని కూర్చుంటే ఇప్పుడు ఎవరో వచ్చి నాకు ఒక దుర్గాదేవి మీద పాట రాసి ఇమ్మని అంటారు. నేను ఐ షుడ్ రైట్, నేను అది రాసి అట్ ద సేమ్ టైం ఎవరో వచ్చి ఒక ఐటమ్ సాంగ్ కావాలండి అని అంటే అది కూడా నేను రాయాలి. ఇన్ ఆల్ జోనర్స్ ఐ షుడ్ రైట్. రాయగలిగితేనే రైటర్ అవుతాడు, నా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్. అంటే నా భావం బట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మనం అన్ని రకాలు వ్యవహారిక గ్రాంధికం కానీ మామూలుగా ఈ సరళంగా ఉండే లలితమైన పదాలతో పాటు కానీ ఏదైనా కానీ పాట మనం రాయగలిగితేనే మనం రెడీగా ఫ్రీలాన్సర్ కదా, నేను చెప్పాను కూర్చొని రాయగలగాలి. రాస్తేనే నాకంటూ ఏ జోనరు అయితే ఏం లేదు, అలా ఎవరైనా ఏదైనా రాస్తా. సో మా ఆడియన్స్ కోసం మీరు రాసిన ఏదైనా పోయం మీరు చిన్నప్పుడు కానీ లైక్ యూత్లో రాసిన ఒక మంచి పోయం అనిపిస్తారా? పోయమ్స్ అంటే చిన్నప్పుడు ఏవో కవిత్వాలు, అంటే ఒక 8th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలోనే ఏవో రాస్తుండేవాడిని. ఏవో అంటే అప్పుడు ఉండే పరిజ్ఞానం, అప్పుడు ఉండే మన అసలుగా దాన్ని ఏమంటారు పరిణితి, స్టేట్ ఆఫ్ మైండ్ అనేది అప్పుడే చిన్నది ఉంటుంది. అన్నీ చిన్నది, ఈవెన్ బ్రెయిన్ చేతిలో పెన్ను కూడా చిన్నదే అప్పుడు. కాబట్టి అప్పుడు రాసే సరదాగా ఉంటాయి కానీ సీరియస్గా ఏమి రాయలేదు, ఏమో రాసేయాలండి సరదాగా. పోనీ ఈ మధ్య రాసినవి ఏమైనా? కవిత్వం ఎప్పుడు రాస్తాను నేను, అంటే నేను చాలా నాకు బాగా హైకూలు అంటే ఇష్టం. హైకు అంటారు, మీకు ఐడియా ఉందా? అంటే 2 వాక్యాల్లో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడం. అంటే ఎలాంటి హైకు ఎలా ఉంటుందంటే, అక్కడ బిక్కుబిక్కుమంటూ వెలుగుతూ ఒక కొవ్వొత్తి, దాన్ని కాపాడుతూ చుట్టూ చీకటి, దీన్ని హైకు అంటారు. కొవ్వొత్తిని చీకటి కాపాడుతుందని చెప్పడం అతిశయోక్తి, దాన్ని హైకు అంటారు. అలాంటివి అంటే ఒక కవిత్వం దీని మీద ఒక స్టేటస్ పెట్టాను కూడా, మామూలుగా ఒక ఇన్స్టాల్లో దేంట్లోనూ, ఎండాకాలం నిన్ను కాపాడిన చెప్పులే వర్షాకాలం నీ మీద బురద చల్లుతాయి,
అంటే ఎండాకాలం నడుస్తున్నప్పుడు కింద వేడి ఉంటే కాపాడుతుంది, కానీ వర్షాకాలంలో ఏ వర్షంలో బురదలు నడుస్తుంటే వెనకాల చెప్పుల్ని కొడుతుంటాయి, బురద వచ్చి మేమే పడుతుంది అనమాట. అంటే అలాగా అంటే కొంచెం అతిశయోక్తులు ఉన్నవి రాస్తూ ఉంటా. మామూలుగా అది రాసుకొని ఎప్పుడో డైరీలో రాసుకొని అలా చేసుకుంటాం అనమాట. పాటకు వచ్చేసరికి వేరే ఉంటుంది కదా భాష, ఎవరిదో సందర్భం, ఎవరిదో చూను, మన పదాలను తీసుకెళ్ళి అక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది, దానికి మేధో మదనం ఉంటుంది ఇలా. సో మీ ఫేవరెట్ స్టార్స్ ఎవరండి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? హీరో, హీరోయిన్, డైరెక్టర్, అంటే ఎవరితో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్? అసలు ఈ క్వశ్చన్ మీరు వేయకూడదు, ఎందుకంటే ఎవ్రీబడి అందరితో నేను చేయగలగాలి, చేస్తేనే కదా అచీవ్మెంట్. మనం ఎవరినో ఒక్కరిని పెట్టుకొని ఆయనకి రాయాలండి ఎలా అయినా జీవితం అంటే చాలా కష్టం. లైఫ్లో అసలు ఎప్పుడు అలాంటి టార్గెట్లు ఉండవు. అందున ఇక్కడున్న లిమిటెడ్ ఒక చిన్న పరిమితి కలిగిన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంటే ఇంత లేదు, ఇంతే ఉంది. దీంట్లో ఉన్నది ఇంతమంది ఉంటారు, అంతమంది దగ్గరికి వెళ్ళాలి, రాయాలి, అందరి దగ్గర ప్రశంసలు పొందాలి, అప్పుడే కదా చప్పట్లు. సో ఇప్పుడు రైటర్స్ బ్లాక్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? రైటర్స్ బ్లాక్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మెయింటైన్ చేయడం అంటే పాట వస్తే రాయడం అదొకటే. ఇది ఎప్పుడు ఈ అందులో రైటర్ అన్నవాడు ఖచ్చితంగా ఏ రచయిత అయినా చాలా సెన్సిబుల్గా, చాలా ఎమోషనల్గా అలా ఉంటాయి మైండ్ సెట్స్ ఎవరికైనా. కాబట్టి పాట వచ్చినప్పుడు సునిశ్చితంగా పరిశీలించి ఈ పాట వస్తే ఎరగదీసి పక్కన పెడదాం, ఇలా ఉంటుంది థాట్ ప్రాసెస్. అంటే ఈ పాట ఒకసారి ఎయిర్లోకి వెళ్తే ఇంక అందరూ ఎప్పలాజే రావాలి అనే కాన్సెప్ట్తో ఉంటాడు ఎవరన్నా. ఈ రైటర్స్ బ్లాక్ అని మీరు అన్నారు కదా, అది ఒక్కోసారి కూర్చుంటే 10 నిమిషాల్లో ఒక పాట రాస్తా, లేదా 10 రోజులైనా ఒక అక్షరం రాదు ఒక్కోసారి. మీరు రైటర్ బ్లాక్ అదే కదా అడిగారు. అంటే ఎందుకంటే ఎక్కడో ఒక గోవా వెళ్ళిపోయి కూర్చొని రాస్తే పాట వస్తుంది, లేకపోతే ఎక్కడో ఒక శీతల ప్రదేశం లేకపోతే సముద్రం ఒడ్డు అలాంటివి ఉండవు. ఎందుకంటే అర్జెంటుగా డైరెక్టర్ కావాలంటే అక్కడ క్యారవాన్లో కూర్చొని రాయాల్సి వస్తుంది ఒక్కోసారి. కాకపోతే నేను నా ఇంట్లో కూర్చొని రాస్తాను. ఒకవేళ బ్లాక్ వచ్చినా బ్లాక్ కాఫీ తాగి హాయిగా బజ్జుంటాను, మళ్ళీ ఉదయం లేచి రాస్తాను. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఏంటంటే మీకు ఏమైనా ఒక పర్టికులర్ స్పాట్ కానీ అలా ఎప్పుడు అంటే పెట్టుకుని ముందులో మనం అనుకున్నాం అనుకోండి, అది ఏ ఫోబియో కింద మారిపోతుంది. మనం అక్కడికే రాయాలి, అలాగే రాయాలి అనేది ఉంటుంది కాన్సెప్ట్. అవే ఉండవు. నేను ఇక్కడ కూర్చొని మీరు ఇప్పుడు పేమెంట్ ఇస్తా అంటే ఇక్కడ రాస్తా పాట. ఓకే, సో అది అంటే వెరీ అడాప్టివ్ మైండ్ సెట్ అన్నమాట, విచ్ ఇస్ ట్రూ. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ వీ హావ్ స్పోకెన్ అబౌట్ కాంపిటీషన్, వన్ థింగ్. ఇంకోటి ఇప్పుడు వచ్చి మీరు చెప్పినట్టు ఓవర్ నైట్ కొందరికి అచీవ్మెంట్ వస్తుంది, కొందరికి చాలా టైం పట్టొచ్చు. సో డిస్కరేజ్ అవ్వకుండా కంటిన్యూ అవ్వడానికి అలా అంటే మీరు ఎలా తీసుకుంటారా మోటివేషన్ని, అండ్ ఏం అడ్వైజ్ ఇస్తారు టు ఆల్ ది అప్కమింగ్ రైటర్స్? అప్కమింగ్ రైటర్స్ ఎవరికైనా అండి, అది ఏ ఫీల్డ్ అయినా, ఒట్టి ఈ సినిమా పరిశ్రమనే కాదు, ఫెయిల్యూర్ అన్నది ఖచ్చితంగా దేనికైనా ఉంటుంది. అది మీరు ఎక్కడికైనా వెళ్ళలేదు. ఫెయిల్యూర్ అన్నది వెరీ ఫస్ట్ బేసిక్గా మనం ఫేస్ చేయాల్సింది ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు చిన్న పెట్టకథ చెప్తాను మీకు. కష్టం సుఖం రెండు ఉంటాయి కదా, ఆ రెండు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాయట. కష్టం అంటుందట, బోరు నేడుస్తుంది, కష్టం ఏడ్చి సుఖంతో అంటుందట, అందరూ నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవరూ కోరుకోరు, నాకు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడో దేవుడు భగవంతుడు అని. అంటే అప్పుడు సుఖం అంటుందట, ఎవరే పిచ్చివాడా, ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుడైనా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిన తర్వాతే నా దగ్గరికి వస్తారంటుంది. కష్టం దగ్గరికి వెళ్ళిన తర్వాతే సుఖానికి వస్తారు. కాబట్టి ఎవరికో మనం స్టేట్మెంట్ ఇచ్చి అప్కమింగ్ రైటర్స్కి మనం ఏదైనా చెప్పడం అన్నది కూడా అది అంత ఇది కాదు. దానివల్ల అంటే వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను ఖచ్చితంగా కొడతాను ఒక ధృతి సంకల్పం ఉంటేనే రావాలి. ఎవరైనా ఇవాళ రావచ్చు, 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, వెయిట్ అండ్ సీ. అది నువ్వు దీంట్లో సంకల్పం, నీ మీద నీకు నమ్మకం ఉండి నేను రాయగలను, నేను చేయగలను, లేదా నేను పాడగలను, లేక అది ఏ ఫీల్డ్ అయినా కానీ నువ్వు చేయగలిగితే, దాని మీద సాధన చేయగలిగితే డెఫినెట్గా సాధిస్తావు. ఎందుకంటే వాళ్ళు సాధిస్తారు లేదన్నది వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అలాంటప్పుడు ఏం ఉండాలి? ఓన్లీ సంకల్పం ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి.
సాధించాలనే యాటిట్యూడ్, వేరేది కాదు. కాబట్టి అలా వాళ్ళకి ఏంటంటే ఈ అప్కమింగ్ వాళ్ళకి అసలు మనం ఏం సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళ మనస్సులో ఏం తీసుకుంటారో నిర్ణయం, వాళ్ళు నిజంగా సంకల్పం డెఫినెట్గా పైకి వస్తారు. మనమే ఇవ్వకూడదు కూడా. మనం సలహా ఇచ్చేంత స్థాయిలో కూడా ఉన్నా లేదు నాకు తెలియదు, కానీ చెప్తున్నా మామూలు గో త్రూ అయ్యారు ఆల్ దీస్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి అందుకు అంటే ఒక కైండ్ ఉంటాయండి. అదే చెప్తున్నా కదా, ఏది ఎప్పుడు ఏ దారి కూడా చక్కని రహదారి వేసి ఉండదు. మనది అక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పువ్వులు కూడా మధ్య మధ్యలో తగులుతాయి. అప్పుడు మెత్తగా అనిపిస్తుంది, అప్పుడు మళ్ళీ వెంటనే ముళ్ళు రావచ్చు. మన గమ్యం డెస్టినీ ఏంటో అది పెట్టుకొని మన ప్రయాణం చేయడం, ఎక్కడ ఆగకుండా. అదొక్కటే ఎవరు చేసినా కానీ మన సలహా ఇవ్వక్కర్లే, వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తారు. ట్రూ. సో మీరు ఇప్పుడు రాసిన ఇన్ని సాంగ్స్లో లైక్ అఫ్ కోర్స్ అన్ని మీ పర్సనల్ ఫేవరెట్స్ ఉంటాయి, బట్ ఏది మీరు చాలా అంటే డెడికేషన్తో చూసుకున్న తర్వాత వావ్ అని అనిపించింది? అలా డెడికేషన్ అన్ని పాటలకి ఉంటుందండి. ఎందుకంటే ఒక చిన్న హీరోకి రాసింది ఒకలాగా, ఓ పెద్ద హీరో రాసింది ఒకలాగా ఉండదు ఎప్పుడు. అదే నా పెన్నే, నా బ్రెయినే, నా ఆలోచనే, ప్రొడ్యూసర్స్ ఇచ్చిన పేమెంట్సే. కాబట్టి ప్రతి దగ్గర చాలా దీక్షతో పాట రాస్తాను. అంటే ఏదో దీంతో ఇలా తేల్చేద్దాం అని ఉండదు. కొన్ని పాటలు ఏంటంటే కొంచెం ఎక్కువ ఆలోచించినప్పుడు అంటే సాహిత్యం కోసం వెతుక్కుంటూ వెళ్తుంది బ్రెయిన్. ఎప్పుడు ఎక్కడో సబ్ కాన్షియస్లో పడుకున్నా నిద్రలోంచి లేచి పాట రాసిన సందర్భాలు ఉన్నాయి. అంటే సబ్ కాన్షియస్ పనిచేస్తుంటుంది మైండ్. అలాగే కొన్ని పాటలు తెలియకుండా గొప్పగా వస్తాయి. కొన్ని పాటలు మామూలుగా, అంటే నేను రాస్తే మంచి పాట రాశాను, లేకపోతే గొప్ప పాట రాశాను, చెడ్డ పాట ఎప్పుడు రాయలేదు. ఈ రెండే ఉంటాయి, మంచి పాట రాసా లేదంటే గొప్ప పాట. ఈ రెండు మంచే ఒకదే చూసి. కాబట్టి సో కొన్ని ఏమైనా నేమ్ చేస్తారా మీ పర్సనల్ ఫేవరెట్స్? నేమ్స్ అలా చెప్పలేను, కానీ నేను రాసిన వాటిలో సాహిత్యం నచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. ఆ దాంట్లో భలే ఉంటుంది ఆ లైను. ఇప్పుడు నా ఇష్టంలో పాట ఉంటుంది, ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా అని ఒక పాట ఉంటుంది. రాణా జెనీలియా హీరోయిన్. అయితే దాంట్లో చరణాల్లో నాకు బాగా ఇష్టం, నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా, నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం. ఇలా నడుస్తూ ఉంటుంది పాట. నీ శకునం కోసం చూసే ప్రతి సెకనుకు నిమిషాలెన్నో అని ఇలాగా కొన్ని ఎక్స్ప్రెషన్లు చాలా నాకు బాగా ఇష్టం. అలాంటివన్నీ రాయడం, సాహిత్యం రాసినప్పుడు ఓసారి మనం ఇలా అనుకునే సందర్భాలు ఉంటాయి. అదే మనం ఇలా అనుకునే కాబట్టి ఉంటాయి పాటలు. ఎందుకు ఉంటాయి, చాలా వాటిలో చాలా పాటలు రాశాం. అంటే కొన్ని సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళి ఉంటాయి, వాటిలో మంచి పాటలు వచ్చి పోయిన ఉంటాయి. మా ఆ క్షణంలో ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అయ్యో మంచి పాట పెట్టామే, మంచి ఎఫర్ట్ పెట్టామే దీనికి అని కూడా ఉంటాయి. అది చెప్తాను కదా, ఎదమెద్దంగా ఇదే ఉంటుంది ఇలాగని ఏది ఉండదు, అన్ని అలా జరుగుతూ పోతుంది. సో మీరు అన్నట్టు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్వి చాలా హ్యూజ్ ఇది అవ్వచ్చు, కొన్ని చాలా అవుతాయి. అమర్ అక్బర్ యాంథనీ రవితేజ గారి మూవీలో 2 పాటలు రాశా. దాంట్లో ఒక మోటివేషనల్ సాంగ్ రాశా. అంటే అది ఓపెనింగ్లోనే వస్తుంది, హీరో ఇంట్రడక్షన్ లాగా వస్తుంది. దాంట్లో చాలా గొప్ప లైన్లు రాశా. అంటే ఆ సినిమా అఫ్కోర్స్ సక్సెస్ రేట్ అన్నది తక్కువ ఉండబట్టి ఆ పాట దాంట్లో అది గుప్పెట దాగిన బలమెంతో, గుండెలు దాచిన తెగువెంతో, చూడకపోతే తెలియదు బతుకెంతో. మన గుప్పెట్లో బలం ఎంతుందో, గుండెల్లో తెగువ ఎంతుందో, ఆ రెండు చూడకపోతే నీ లైఫ్ తాలూకు వాల్యూ నీకే తెలియదు. ఎంతుందో తెలుసుకోవాలంటే ఆ రెండు ఉపయోగించాలి అని అలాంటి కొన్ని మోటివేషనల్ ఇవి రాసినప్పుడు అవి ఆ పాట అలాగా వెళ్ళినప్పుడు కొంచెం బాధ ఉంటుంది. అలా చాలా పాటలు ఉన్నాయి నాకు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పేరు అలా నిలిచిపోయింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లిరిసిస్ట్గా. సో ఈ ఎరాలో వస్తున్న లైక్ రైటర్స్ కూడా అంటే ఆ స్థాయికి చేరుకునే లైక్ పొటెన్షియల్ ఉందా, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ డిటర్మినేషన్ కావాలి, అండ్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ బీ దేర్, విల్ నో ఇట్. సో ఆ జర్నీ ఎలా ఉంటుంది అంటారు? 100% కష్టే ఫలి. మనిషి అంటే
నేను మొన్న కూడా చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండే పరిజ్ఞానం, సమాజం మీద ఆకళింపు, ప్రపంచం గురించి తెలుసుకోవడం, ఇది ఒక ఎత్తు అయితే సెల్ఫ్ డిటర్మినేషన్ ఏంటంటే అది జీవితం లోతుని చూడడం. సీతారామ శాస్త్రి గారు లాంటి వ్యక్తి ఏంటంటే ఆయన చూసిన జీవితం లోతు చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే చాలా లోతుగా వెళ్ళి ఆ పరిశీలన ఉంటుంది, ఒక పాట మీద పరిశీలన. అంటే అది మాలాంటి రచయితలకి ఇంకా మేము ఆ దారిలో ఉన్నాం. ఆయన వెళ్ళే లోతు ఎక్కడుందో అది వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే శాస్త్రి గారు, వేటూరు గారు వీళ్ళందరూ రాసిన అక్షరాలు ఇలా ఏరు నెత్తి మీద చల్లుకునే రచయితలు మేము అందరం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి పాట అంటే ఊహించడం అన్నది ఎప్పుడు వస్తుందంటే ప్రపంచ జ్ఞానం ఒకటి, 2 జీవితం తాలూకా లోతు. మీ దృష్టికోణంలో మీరు ఎంతవరకు ఆలోచిస్తారో మీ జీవితానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అదే కదా మనిషి లైఫ్ ఏదైనా. అలాగే సీతారామ శాస్త్రి గారు, వేటూరు గారు లాంటి మహానుభావులు మా అందరికీ స్ఫూర్తిదాయకులు, ప్రాతస్మరణీయులు. వాళ్ళ దారిలోనే వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఇంకా ఇప్పుడప్పుడే ఏం చెప్పేది కాదు, ఇంకా చాలా టైం ఉంది దానికి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక చైల్డ్హుడ్ అనేది ఒక ఎంటైర్ లైఫ్ షేప్ చేస్తుంది కదా. సో అ బిట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, మీ బర్త్ ప్లేస్, చైల్డ్హుడ్ ఎలా గడిచింది అని. నేను విజయనగరం అని, ఉత్తరాంధ్రలో విజయనగరం మీకు ఐడియా ఉంటుంది, విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మా తెర్లాం అనే ఊర్లో మా తాతగారి ఊరు, అది మా అమ్మమ్మ గారి ఊరు అనమాట. అక్కడ అప్ టు 10th వరకు అక్కడే చదువుకున్నా. ఆ తర్వాత విజయనగరంలో భాషా ప్రవీణ సంస్కృత కళాశాలలో అలాగ నడుస్తూ ఎంఏ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను, డబుల్ MA చేశాను. ఆ తర్వాత ఇంకేదో మనం వచ్చేసరికి చదువులన్నీ అయ్యేసరికి ఏ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడం ఇష్టం లేదు. మా నాన్నగారు ఉపాధ్యాయులు ఆల్రెడీ ఉన్నారు కదా ఇంట్లో అని. ఆ తర్వాత ఈ కంప్యూటర్ కాలం వచ్చేసింది కాబట్టి నేను హార్డ్వేర్ కోర్స్ నేర్చుకుని హార్డ్వేర్ ఇంజనీర్గా ఒక 6-7 ఏళ్ళు చేశాను. సీనియర్ హార్డ్వేర్ ఇంజనీర్గా మానేశాను. ఆ తర్వాత వెంటనే వెరీ నెక్స్ట్ మూమెంట్ సినిమా ఫీల్డ్కి వచ్చేసాను. ఇది టూకీగా, అంటే అన్ని దగ్గర చెప్తున్నాను కాబట్టి. అలా నా జీవితం మొదలయ్యి ఇదే ఇక్కడ ప్రయాణం కంటిన్యూ అవుతుంది. చదువుకి నేను చెప్పాలంటే చదువుకి ఉద్యోగానికి సంబంధం లేదు, ఉద్యోగానికి ఈ పాటల వృత్తికి సంబంధం లేదు. ఓవరాల్గా నా లైఫ్ దీనికి అంకితం అయిపోయింది అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ లేకుండా ఇంకా దీంట్లోనే ఉన్నాను. కొంతవరకు చేశాను ఉద్యోగం, అప్ టు పాట నాకు 2009 వరకు, 9లో వచ్చింది పాట ఆ ఉప్పెనంత ఈ ప్రేమకి. 2008 ఎండింగ్లోనే వదిలేసాను ఉద్యోగం. ఇంక అక్కడి నుంచి 2 పడవల మీద కాళ్ళు పెట్టలేము, మునిగిపోతామని చెప్పి సరే ఒకటి కాన్సన్ట్రేట్ చేద్దామని ఇటు వచ్చేసాను పూర్తిగా. సో లైక్ యాజ్ దే సే డెస్టినీ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు, బట్ ఇట్ హాస్ టేకెన్ యూ టు ఎ వెరీ బ్రైట్. అంతే, మనం ఫ్యూచర్ని మనమే చెప్పగలం. ఫ్యూచర్ అన్నది ఎవరు చెప్పలేరు. దీంట్లో ఇలా వెళ్తే ఇది వస్తుంది అన్నది ఏం లేదు. చూద్దాం, మన ప్రయత్నం 100%. ఇంకా పాటే ప్రపంచం, పాటే ప్రయత్నం ప్రతిదీ. కాబట్టి ఎవ్రీడే ఇప్పుడు నేను 400 పాటలు రాసినా, ఈ 401వ పాట వచ్చినా నేను ఫస్ట్ డే 1 ఎలా రాసినా అలాగే కూర్చొని రాయాలి. నాకు అది కొత్తదే కదా. అంటే ప్రతిరోజు కొత్తదే, అంటే జీవితం కూడా కొత్తదే. ఆ ప్రయాణం అన్నది అప్ టు ఎండ్. ఇప్పుడు వేటూరు గారు లాంటి మహానుభావుడు బెడ్ మీద కూర్చొని పాట రాసి ఆయన జీవితాన్ని ముగించారు. ఆ వెసులుబాటు అన్నది రచయితకి ఒక్కడికే ఉంటుంది. అంటే దీనికి ఒక టైం పీరియడ్ ఏమి ఉండదు. చనిపోయే వరకు అప్ టు మై లాస్ట్ బ్రేత్ పాట రాయడానికి అవకాశం ఉంటుంది. ఒంట్లో ఓపిక ఉండి ఇంకా బుర్రలో జ్ఞానం ఉంటే అప్పటి వరకు. సో అసలు అంటే సుకుమార్ గారితో అసోసియేషన్ అది ఎలా ఫామ్ అయింది అసలు? అంటే ఆ సాంగ్ హిస్టరీ అసలు ఎలా వచ్చింది? సుకుమార్ గారికి ప్రయాణం 2-2.5 సంవత్సరాలు నేను తిరిగాను వెనకాల తిరిగి అది ఆ పరిచయం ఒక వ్యక్తి చేస్తే కలవడం 2-2.5 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆర్యా 2 లాస్ట్ ఇంకా ఒక్క పాటే ఉంది. ఆ చివరిలో మీకు ఇస్తున్నా కానీ పాట బాగా రాస్తేనే, లేకపోతే ఇవ్వనని చెప్పారు. వేరే వాళ్ళు రాస్తున్నారు ఈ పాటని, మీకు మీ పాట నాకు నచ్చితేనే మీకు ఇస్తా అని చెప్పారు కూడా. అంటే నేను నచ్చేటట్టు రాశానేమో. తక్కువని ఆయన లేచి పాట వినిపించగానే భుజం మీద చేసి మీరు ఇంత బాగా రాస్తారని తెలిస్తే తిప్పించేవాడిని కదా ఇన్నాళ్ళు అన్నారు. అలా శ్రమతో కూడిన పని అయింది, కానీ పాట వచ్చిన తర్వాత ఆ శ్రమ అంతా మర్చిపోయాను హ్యాపీగా. బికాస్ ఎందుకంటే లైక్ డిఎస్పి గారి మ్యూజిక్ కానీ అల్లు అర్జున్ కానీ అదంతా ఒక ఎరా. ఐ మీన్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్స్, బట్ ఎస్పెషల్లీ ఆ సాంగ్ వచ్చిన తర్వాత అంటే పీపుల్ ఎక్కువ కనెక్ట్ అయింది లిరిక్స్ తో. అదొక రెవల్యూషన్ అని చెప్పాలి ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో అంటే న్యూ
థీమ్ ఆఫ్ లిరిక్స్. అంటే ఒక ఊహించని లిరిక్స్, అది Exactly. వేరే జోనర్లో ఉంటాయి. ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ప్రేమని చెప్పకుండా, ఇంత ప్రేమ ఉంది నాలో, అమ్మాయితో ప్రేమని చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఇంత ప్రేమ ఉంది నాలో అని అతను అంతర్మథనం పడడం అనే ఒక పాట ఉంటుంది. అది మామూలుగా అయితే ఏ పేతో సాంగ్ పాడుకోవాలి, కానీ ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు అంటే ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎవరైనా ముట్టుకుంటే నేను ఒప్పుకునేది లేదు అని చెప్పడం అనేది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కూడా. అందుకు నాకు అది కలిసి వచ్చి ఉండొచ్చు మేబీ. సో అంటే దాంట్లో చాలా చేంజెస్ అయ్యాయా, లేకపోతే ఫస్ట్ వర్షన్? ఫస్ట్ చరణాలు ఫస్ట్ ఏవి రాశానో అవే ఉన్నాయి. పల్లవి మాత్రం చాలా రోజులు, అంటే అది కూడా ఇప్పుడు ఈ పాట చిక్రీ పాట రాసినట్టే, అది ఎలాగ టైం ఉంది ఇంకా చాలా ఒక నెల రోజులు ఉంటుంది టైం. ఆ నెల రోజుల్లో అప్పుడప్పుడు వెళ్ళి నేను కలిసి, సరే ఈ లైన్ బాగుంటుందా, ఈ లైన్ బాగుంటుందా, ఈ లైన్ బాగుంటుందా. దాంట్లో ఒక లైన్ ఉంటుంది లాస్ట్ మూమెంట్లో రికార్డింగ్ అవుతున్నప్పుడు కూడా ఒక పదం, అంతకుముందు దాంట్లో పాట ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, రూపనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో. ఆ లాస్ట్ లైన్ రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలు ఎందుకు అన్నది లాస్ట్ ఇంక రికార్డింగ్ రేపు అవుతుందని వాళ్ళు చెప్పా. అంటే అంతవరకు వర్క్ చేస్తున్నాను ఆ పాటని. ఒక నెల రోజులు అవుతుంది కానీ ఒక నెల రోజుల్లో టైం తీసుకున్నాం. ఇంకా ఆ తర్వాత చరణాల్లో రకరకాల మార్పులు చేస్తూ పల్లవిలో కూడా ఇప్పుడు అవతల రికార్డింగ్ అవుతుంది. ముంబైలో కేకే పాడుతున్నారు, చెన్నైలో డైరెక్టర్ గారు ఉన్నారు, దేవిశ్రీ గారు ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నా. పాడుతుంటే రికార్డింగ్ మధ్యలో కేకే రికార్డింగ్ మధ్యలో మళ్ళీ నాకు ఫోన్ చేశారు దేవిశ్రీ గారు, బాలాజీ గారు అది చరణంలో ఒక లైన్ ఉంటుంది, కన్నులలోకొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడిన మనసు తుడి చేస్తావు అని ఫస్ట్ రాశా. వెంటపడి నా మనసు తుడిచేస్తావు, తుడిచేయడం ఏం బాగోలేదండి, నాకు అర్జెంట్ ఒక తుడిచి అన్న పదం తీసేయండి, వేరే పదం చెప్పండి, పాడుతున్నారు ఆయన అని ఫోన్ చేశారు ఉదయాన్నే 8:30కి. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఫోన్లో నేను వెంటపడిన మనసు లిరిక్ అలా రాయాల్సి ఉంటుంది ఒక్కసారి. అప్పుడు వెంటపడిన మనసు మసి చేస్తావు అన్నాను, ఇది ఓకే డన్ పెట్టండి అన్నారు. అలా జరిగింది ఆ పాట రికార్డింగ్. అంటే అప్ టు లాస్ట్ మూమెంట్ ఆ పాట అలా దేవశ్రీ గారితో వర్క్ అలాగే ఉంటుంది. ఒక్కోసారి లైన్ నచ్చకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చెప్పకూడదు అంటారు రికార్డింగ్ అవుతున్నప్పుడు. అప్పుడు నేను వాళ్ళని చెప్తాను, ఓకే అది ఓకే అయితే ఓకే అవుతుంది, లేకపోతే లేదు పాదే ఉంచుకుంటారు. అలా జరుగుతుంటాయి అనమాట. సో బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక మార్వెలస్ అవుట్పుట్ అయితే వచ్చింది. యా అదైతే సూపర్. అప్పుడు టైంకి అది అంటే ఏమంటారు చూసారా ఒక తెలుగులో నిత్య నూతన యవ్వన సంపన్నుడు, అది ఎప్పుడు దానికి ఎప్పుడు నిత్య యవ్వనం ఉంటుంది ఆ పాటకి. ఇప్పుడు విన్నా సరే అది ఫ్రెష్గా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది, అంటే ఒక న్యూ జనరేషన్ వచ్చింది, వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట అలా. అండ్ ఇప్పుడు మీరు హమ్ చేసే వే చూస్తుంటే సింగింగ్ కూడా ట్రై చేయొచ్చు కదా. మేమేదో అంటే పాట మాకు ఎలా వస్తుందంటే మీరు ట్యూన్ ఇస్తారు డైరెక్ట్గా, ఆ ట్యూన్ ఇచ్చినప్పుడు మేము రాస్తాం కదా, దాన్ని లిరికల్గా మేము ఆ ట్యూన్లో పాడి వినిపించగలగాలి, లేకపోతే వాళ్ళకి చెవులకి ఇంపుగా ఉండదు. దానికోసం అలా ప్రాక్టీస్ ఎలా వచ్చి ఉండొచ్చు మేము, కానీ సింగర్ లైన్ కాదు. ఈ లైన్ లో కూడా ఏమైనా అటెంప్ట్ చేసి ట్రై చేస్తారా? లేదు, ఎప్పుడు మన పని మనం చేయాలి. అన్నిట్లో పాట పాడేవాళ్ళు పాట పాడాలి, రాసేవాళ్ళు రాయాలి, అంతే. సో ఇప్పుడు అంటే నేను లైక్ కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నట్టు లైక్ మీరు కూడా చెప్పారు పోయట్రీ చాలా ఇంట్రెస్ట్, సో అమెచ్యూర్ పోయమ్స్. సో ఏదైనా లైక్ ఒక కలెక్షన్ గానీ ఒక బుక్ గానీ అంటే ఇన్ ఫ్యూచర్ లైక్ ఫ్యూ ఇయర్స్ ఉందండి, రాయాలని సంకల్పం ఉంది. అంటే అందరూ చెప్పేదే, నేను కూడా అంటే ఈ ప్రపంచం ఈ మనసు
ఫస్ట్ ఆ మనస్సు అనే ఒక పుస్తకం స్టార్ట్ చేశా, అది ఎప్పుడో అయిపోయింది. అది ఎప్పుడో పూర్తి చేయాలి. మనసు గురించి అంటే ఈ ఈ భూగోళం మీద ఉండే ప్రతి కదలిక, ప్రతి మనిషి తాలూకా మనసు కదలికని మొత్తం అంతా క్రోడీకరించి రాద్దామని సంకల్పం పెట్టుకున్నా. అసలు ఏంటి మనసు అన్నది, అది ఆగింది. అది ఎప్పుడో పూర్తి చేస్తాను. ఖాళీ ఉన్నప్పుడల్లా ఎప్పుడు కవిత్వం కదా, మనకు నచ్చినప్పుడు రాసుకోవచ్చు, నచ్చినట్టు రాసుకోవచ్చు. సో ఐ థింక్ విల్ ఆల్ బి అవైటింగ్ ఫర్ దాట్. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సో మా ఆడియన్స్ కోసం అట్ లాస్ట్ చిక్రీ చిక్రీ సాంగ్ కొంచెం పాడి వినిపిస్తాను. సింగర్ నేను సింగర్ని కాదు, మీరు పాడమంటున్నారు. నాకు ఏంటంటే, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క, చికిరి 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 చికిరి, సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక, చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక, ముందు వెనక ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల, చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్లా, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మా హెచ్ఎంటీవీ డెబ్యూ పాడ్కాస్ట్ షోకి ఇంత బ్లాక్ బస్టర్ బిగినింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే మొదటి ఎపిసోడ్? yes sir. Okay. Yeah, thank you so much for giving us this much awaited blockbuster episode.